రాముల వారి పుట్టినరోజు నాడు రామనవమి పండుగ సంబురంగా చేసుకుంటారు. అంతటా సీతారాముల తలంబ్రాలు సుతా జరిపిస్తుంటారు. అట్లనే శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టిన రోజు నాడు ఉట్లు కొట్టే పండుగ కృష్ణాష్టమి చేసుకుంటారు. పిరమిడ్ విన్యాసాలు డీజే పాటలతోని గల్లి గల్లి దుమ్ములేస్తుంటది. అట్లనే హనుమాన్ జయంతి నాడు శోభాయాత్రలు చేస్తుంటారు. అట్లనే సూర్య భగవానుని పుట్టినరోజు నాడు రథసప్తమి పండుగ చేసుకుంటారు. అగో గా పండుగే ఇయాల. చిన్నశేష వాహనం మీద మలయప్ప స్వామి మాడవీధుల తిరుగుతుంటే చూస్తానికి రెండు కండ్లు సాలలేదనుకోరాదుర్రి. భక్తులంతా హారతులు పట్టిండ్రు. రథం కదిలిపోతుంటే ఫోన్లల్లా ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. మబ్బులనే సూర్యప్రభ వాహనం మీద ఊరేగించిండ్రు ఎంకన్నను. అదైనాక చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనాల మీద ఊరేగించి మాపటిలి చక్ర స్నానం చేపించిండ్రు. 7 టన్నుల పువ్వులు, రంగురంగుల లైట్లతోని 7 కొండలను ఏమన్నా శింగారిచ్చిండ్రా. అట్లనే శ్రీశైల మల్లికార్జున స్వామివారికి 11 కోట్లు పెట్టి బంగారు రథం చేపించిండు రాజ్యసభ ఎంపీ ప్రభాకర్ రెడ్డి సారు. రాజగోపురం కాడ పూజలు చేసినాక గుడి దాకా స్వర్ణ రథాన్ని గుంజిండ్రు. ఇగిటు మన యాదాద్రి నరసన్నన్ సుత గుట్ట మీద ఊరేగించిండ్రు. ధర్మపురిలా జోరుగా నడిచినాయి పూజలు. గోదావరిలా పుణ్యతానాలు చేసి లక్ష్మీ నరసింహ స్వామి గుడిలా పూజలు భజనలు చేసిండ్రు. సిద్దిపేటల యోగ సొసైటీలంతా కలిసి గీతీర్ల సూర్య నమస్కారాలు చేసిండ్రు. కడమగుళ్ళల సుత రథ సప్తమి పూజలు జోరుగానే నడిచినాయి.